అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఈరోజు ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను నిలబడ్డానంటే చాలామంది నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళ గురించి వాళ్ళకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకుందామని చెప్తాను. ఓకే, చిన్నప్పుడు మాకు చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మా ఊర్లో ఒక పెద్దింటి వెంకటేశ్వరలో ఒక బాబాయ్ హెల్ప్ చేశారండి. అక్కడి నుంచి నేను మిర్యాలగూడ వచ్చినప్పుడు అక్కడ వాసు అన్న, ఉమ్మక్క, నేను అక్కడ చదువుకునేటప్పుడు నాగాచారి గారు వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. నేను యాక్టర్ అవుదామని స్టార్ట్ చేసినప్పుడు మిర్యాలగూడలో మనకు షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఒక కెమెరా కావాలి, ఫోటోలు దిగాలి అంటే నాకు ఒక ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ గంగుల నాగరాజు గారు అని పరిచయం అయ్యారు. సో అక్కడ ఫోటోలు దిగటం, షార్ట్ ఫిల్మ్ చేయటం, అక్కడి నుంచి నాకు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చారు. నాగరాజు గారు, గురుగారు, శ్రీను అన్న, మణి, రవిరాజ్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు నేను ఇక్కడ దాకా రావడానికి. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడికి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు చాలామంది హెల్ప్ చేశారండి. అండ్ సతీష్, సిద్ధు అన్న అండ్ బతిని శ్రీనివాస్ అన్న అందరూ చాలామంది హెల్ప్ చేశారు. ఫ్యాన్ అన్న హలో, మేమేం పెద్ద బద్మాషులు అంటే నువ్వు బద్మాషులు. వావ్, వాట్ ఎ ఫ్యాన్ మూమెంట్. మహేష్ గారు ఎంజాయ్ చేయండి మీరు ఇదంతా. బౌన్సర్స్ జాగ్రత్త అమ్మా, చూసుకోవాలి కదా మీరు. సో ఈరోజు ఒక విషయం చెప్పాలండి. మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నాకు నటుడుగా జన్మనిచ్చిన వ్యక్తి తరుణ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు. సార్ ఇది జూన్ నెల, జూన్ 28 నా బర్త్డే సార్. జూన్ 29 ఈ నగరానికి ఏమైనా సినిమా రిలీజ్ అయింది. నిజంగా నేను పుట్టినరోజు జూన్ 29 సార్. నిజంగా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ రోజు నా కార్లో ఎక్కకపోతే ఈ స్టేజ్ నేను ఎక్కుండేవాడిని కాదేమో సార్. ఆ రోజు మీరు నా కార్ ఎక్కారు, ఈరోజు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను సార్. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇచ్చినందుకు. అండ్ చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నేను కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, కొంచెం ఇంట్రావర్ట్ని కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ప్లీజ్ క్షమించండి నేను తప్పులు మాట్లాడితే. చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుర శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, మా టెక్నీషియన్ గురించి మాట్లాడతాండి. మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ కూనూరు, థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి. అండ్ మా వినీత్ పప్పతి డిఓపి, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సినిమా రావడానికి ఆయనే నాకు అవకాశం ఇప్పించారు. తను మీ ఇద్దరం కలిసి ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేసినాం, తనే నాకు ఈ సినిమాలో అవకాశం ఇప్పించారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారన్న, నేను మర్చిపోతున్నా. మా డైరెక్టర్ గారు టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ అప్పుడు ఊకను మర్చిపోతున్నాను, ఒకసారి లిస్ట్ రాసుకొని రా అని చెప్పారు. ప్లీజ్ తొందరగా ఫినిష్ చేస్తాను సార్. మా ఎడిటర్ రక్షిత్ గజ్జల గారండి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ వంశీ గారు, సినీ డిజిటల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరికండి, మన సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మధుర మా మ్యూజిక్ మధుర ఆడియోలో ప్లే అవుతుందండి, మధుర శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాకి పనిచేసిన నేను ఏడీసీ అసిస్టెంట్ డైరెక్టర్ అండి, అందరూ మా బ్రదర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి మాట్లాడాలండి. ఫస్ట్ విజయ్ చాలా కష్టపడి, అంటే పోచంపల్లి షూటింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడి చేసినావు అదంతా నేను దగ్గర చూసిన. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ ఇక్కడికి వచ్చిందా? యా, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేసీ కృష్ణ చైతన్య, నువ్వు మామూలుగా కష్టపడలేదు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏదేదో అనుకున్నా, ఏదో జరిగింది సార్, సారీ అందరికీ. ఒక్క మాట సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాండి. మా అమ్మ అంటే
మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని, ముగ్గురు చెల్లెలు, వాళ్ళ చెల్లెల పెళ్ళిళ్ళు అయిపోయిన సెటిల్ అయిపోయారు. మా అమ్మని అందరూ నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఒక 13 ఇయర్స్ అయిపోయింది, ఏంటి మీ అబ్బాయి ఇంకా అరే ఏంట్రా నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు. మా అమ్మకి ఇండస్ట్రీలో ఒక యాక్టర్కి ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు నన్ను అడుగుతుంటుంది, బాధపడుతుంటుంది. మా అమ్మని ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ కొడుకు ఏం చేస్తుంటాడు, నీ కొడుకు ఏం చేస్తున్నట్టు మా అమ్మ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఏం చెప్పాలో అర్థం కాదు మా అమ్మకి. అమ్మ ఈరోజు నీకు చెప్తున్నా, నీ కొడుకు సినిమా యాక్టర్ అని గర్వంగా చెప్పమ్మా. నా కోసం ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు అని కూడా చెప్పమ్మా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జూన్ 6 మా సినిమా వస్తుంది. చాలా బాగా వచ్చిందండి సినిమా. ప్రతి క్యారెక్టర్ మీరు లైవ్లో చూసినట్టు ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా బాగా వచ్చిందండి. ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు మలయాళం, తమిళ్లో ఎక్కువ చూస్తుంటాం. ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు శంకర్ చేగూరు గారు మన తెలుగులో తీశారు. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి. జూన్ 6 రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి నేను చెప్పాలనుకుంది ఒకటండి, మీరు 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తే మాకు సినిమా ఆశీర్వదిస్తే చాలామంది ప్రొడ్యూసర్స్ కొత్త సినిమాలు చేస్తారండి. చాలామంది డైరెక్టర్స్కి అవకాశం వస్తుంది, చాలామంది కొత్త యాక్టర్స్ వస్తారు, చాలా కొత్త కథలు వస్తాయి, మట్టి కథలు వస్తాయి, మన కథలు వస్తాయి. అండ్ ఎంతోమంది టెక్నీషియన్ పని దొరుకుతుంది, ఇండస్ట్రీ కూడా కలకల్లాడుతుందండి. ప్లీజ్ ప్రేక్షకులు మా సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అరే తరుణ్ భాస్కర్ సారు మా గురువు అని ఎక్కెక్కి పడేడతారా నీ గుంజలు ఉన్న ముచ్చట్లని చెప్పాలి. కానీ ఇది మన కోతలపాలెం ఊరల్లో ముచ్చట చెప్పాలనుకున్నా, కానీ సార్ పేరు విన్నా, ఆయన ఎదురుగా నేను చూసినా నేను ఎమోషనల్ అయిపోతే ఏం మాట్లాడలేదు. ఇక గౌరవం అనేది గుండెలలో ఉన్నా కూడా మనం చెప్పాల్సిన సమయం గిదే. గిసంటప్పుడే నువ్వు పోయి చెప్పి నువ్వు పడ్డ కట్టమేందో చెప్పుకోవాలి బిడ్డ. మంచి ధైర్యం చెప్పు, నేను ఉన్నా కాదురా మాట్లాడు. అయిపోయిందా ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయింది. అరే నువ్వు తాపకోటి యాద్ చేసుకొని మాట్లాడుతుంటే వాళ్ళు పరిచయం అవుతారు కాదురా. ధైర్యం బద్మాసులని ఇంత సినిమా తీసినావు. నేను తీయలే, డైరెక్టర్ గారు తీశారు. అయ్యో మీ ఏసాలు చూస్తే మిమ్మల్ని పెట్టుకున్నాడే, మేము యాక్ట్ చేసినాం రామతాత గారు. అయితే బద్మాసులని మిమ్మల్ని పెట్టిన కానీ మీరు ఇంత క్రమశిక్షణతోటి ఉంటారని ఇప్పుడే అర్థమవుతుంది. క్రమశిక్షణ అంటే నీకు బతుకునిచ్చిన ఒక గురువు, ఒక సారుకు ఎంత విజ్ఞత చూపిస్తాను అనేది నీ గుండెలలో ఎంత ఆవేదన ఉన్నదని అర్థం అవుతుంది. మంచుకునేది వెరీ గుడ్. మన ఊరి పేరు నిలబెడతారు మీరు. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ. కానీ అయిపోయిందా ఇంకేమైనా ఉన్నదా? ఇంకేం లేదు, అయిపోయింది. కొన్ని మంచిది అయినాక మళ్ళీ మాట్లాడతావా? మరి మాట్లాడను. నువ్వు తాపకొట్టి యాద్ చేసుకొని మాట్లాడతా అంటే వీడు ఓడగొట్టడా నేనే ఊరికి వచ్చిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గొంతు ఎండిపోతుంది, దూపవుతుంది. అండ్ చాలా టెన్షన్కి, అంటే నేను ఎప్పుడు స్టేజ్ల మీద మాట్లాడలేదు. నా బ్యాక్గ్రౌండ్ కూడా అంత స్టేజ్లు మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. సో అందుకు కొంచెం భయంగా, టెన్షన్గా ఉంది. ఏమైనా తప్పులు మాట్లాడుంటే నెక్స్ట్ వచ్చే స్పీచ్లలో మాత్రం చాలా మంచిగా మాట్లాడతా. ఏమైనా తెలియని తప్పు మాట్లాడిన ఉంటే నన్ను క్షమించండి అందరికీ. థ్యాంక్ యూ. క్షమిస్తారు కానీ కాగితాలు రాసుకురా, గట్టిగా మంచిగా యాద్ చేసుకొని రాయిగా ఇంకో పారి చిన్న బిరేక్ తీసుకొని మనం నెక్స్ట్ టైం కాగితాలు రాసుకొని రాను, డైరెక్ట్ మాట్లాడేస్తా. అది లెక్క కొట్టరా తోడా ఇప్పుడు. అరే కొట్టరా అంటే నన్ను కొడతారు. మన కోతలపాలెం ఊరు కోతలగూడెం కాదురా మన కోతలగూడెం. మరి నేను కూడా మర్చిపోతాను. మన బచవాజికి రాదుగా ఇంకో బద్మాష్కి చెప్పే తాత. ఇద్దరు బద్మాషులు అని అంటాను కదా. ఇప్పుడు సినిమా షూటింగ్ జరిగినంతసేపు మీ ఇద్దరు నెంబర్ 1 బచవాజీ బద్మాష్ వాళ్ళు చెప్పరా? మహేషే నెంబర్ 1 బద్మాషా? ఇంతసేపు ఏడ్చుకుంటా మాట్లాడు. సిన్సియర్ అనుకుంటున్నాం. లేదు, ఇద్దరిట్లలో బెస్ట్ చేసింది మహేష్. అంతేనా? అయితే సినిమా చూసినాక మా జనాలు చెప్తారు ఎవరు నెంబర్ 1 బద్మాషి, ఎవరు నెంబర్ 2 బద్మాషి అనేది. 6వ తారీఖు దాకా ఓపిక పడతాం. ఓపిక పట్టిన తర్వాత చెప్తాం. సరే ఇప్పుడు ఇక నీ కట్ట సుఖాల గురించి చెప్పాలి. మాట్లాడు.
థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకు మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా గెస్ట్గా వచ్చిన తరుణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సినిమాలకి చాలా పెద్ద ఫ్యాన్ని, చూస్తూ ఉంటాము. అంటే కీడాకోలా మేము సంధ్య 35లో చూసి మీరు తర్వాత మ్యాట్నీ షోకి వచ్చి అది చేస్తుంటే ఆ వీడియోలు ఇంకా నా మొబైల్లోనే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. అలాగే మన మల్లికరామ్ సార్, థ్యాంక్స్ సార్. నిజంగా మా ఫస్ట్ సాంగ్ మీరే లాంచ్ చేశారు, మాకు ఫస్ట్ మొదటి మెట్టు మీరే వేశారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మన మధుర శ్రీధర్ గారికి సార్, థ్యాంక్ యూ సార్. ముందు నుంచి మధుర ఆడియో మాకు మంచి ఎప్పుడో అంటే పెళ్లి చూపుల నుంచి మేము అన్ని సాంగ్స్ వింటూ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం సార్. సో థ్యాంక్స్ అలాట్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అన్న చరణ్ అర్జున్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. మమ్మల్ని విష్ చేసినందుకు, మీ మాటలు విన్నాక మాకు ఏం మాట్లాడాలో కూడా కొంచెం చాలా కష్టంగా ఉంది. థ్యాంక్స్ యూ అన్న. ముందుగా అంటే టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే మ్యూజిక్ అన్న తేజ అన్న చాలా బాగా ఒక కొత్త ట్రెండ్ ఇచ్చావు. అంటే ఒక కొత్త ఫ్రెష్నెస్ ఉంటుంది మ్యూజిక్లో. సో ఒక యంగ్ మ్యూజిక్ ఒక తరానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇచ్చావన్న. నిజంగా మాకు ఈ సాంగ్స్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేస్తుంటా, ఇంట్లో రోజు అదే పాటలు వింటున్నా. థ్యాంక్ యూ తేజ అన్న, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే అన్న డిఓపి అన్న వినీత్ అన్న, సో ఫెంటాస్టిక్ అన్న. మీ వర్క్ కానీ చూసే అట్లా ఉంటాడు కానీ కాకపోతే కెమెరా బరువులు బాగా మోయడానికి కష్టంగా ఉన్న చాలా పవర్ఫుల్ డిఓపి. థ్యాంక్ యూ అన్న వినీత్ అన్న, చాలా మాకు మంచి విజువల్స్ ఇచ్చారు ఈ మూవీలో. అండ్ మన ఎడిటర్ రక్షిత్ గారు చాలా బాగా కట్ చేశారండి. అలాగే మాకు ట్రైలర్ కట్ వచ్చేసి మనకు అనిల్ గారు, డిఐ మాయసభ, మన వరుణ్ అండ్ అన్వేష్ చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకా యాక్టర్ విషయానికి వస్తే సో మురళీధర్ గారు ఇందులో మాతో చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో. అండ్ అలాగే బలగం సుధాకర్ గారు చేయడం చాలా హ్యాపీగా ఉంది. సుచరిత గారు నిజంగా మాతో బాగా చేశారు, చాలా థ్యాంక్ యూ అండి. దీక్ష గారు నాకు ఈ మూవీలో వైఫ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారండి. కవిత గారు చాలా సినిమాలు చేశారు, బట్ ఇందులో మూవీలో చేయడం చాలా హ్యాపీగా ఉంది కవిత గారు. సో మహేష్ రియల్లీ నువ్వు ఫెంటాస్టిక్ యాక్టర్. ఓకే, నువ్వు ఏం టెన్షన్ పడకు. ఓకే, మన సినిమా చాలా బాగా వచ్చింది, నువ్వు కంగారు పడేది లేదు. మంచి యాక్టర్ సార్ నిజంగా. మనోడు నేను సెట్లో చేస్తున్నా కదా, సో ఒక ఎనర్జీ ఉంటుంది, స్పాంటినిటీ ఉంటుంది, ఒక యాక్షన్ రియాక్షన్ చాలా ఎనర్జీకి ఇస్తుంటాడు. ఇమ్మీడియట్లీ టేక్ ఆనా ఓకే నెక్స్ట్ ఇట్లా రెడీ అయిపోతుంటాడు. సో మహేష్ రియల్లీ ఫెంటాస్టిక్, నువ్వు మంచి, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మహేష్, నీతో వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అలాగే అంటే కథ, మాటలు, పాటలు, ఇప్పుడు డైరెక్షన్ అంటే ఓకే, ఒక ప్రొడ్యూసర్గా చేసి సార్ శంకర్ చేగూరి గారు సార్ నిజంగా సార్ ఒక చిన్న పాత్రలు చేసుకున్నట్టుని ఇవాళ ఈ స్టేజ్ తీసుకొచ్చారు సార్. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజంగా ఇక్కడ జరగడం అనేది అంటే మేము ఊహించింది కాదు. అంటే మనం ఏదో స్టార్ట్ చేసాము, చిన్నగానో పెద్దగానో ముందుకు వెళ్దామని అనుకున్నాం, బట్ ఈ స్టేజ్ వరకు ఒక ప్రొడ్యూసర్గా చాలా ఎనర్జీ తీసుకొచ్చారు. ఇక్కడ మాకు నాలాంటి చిన్న యాక్టర్స్ చేసుకునే వాళ్ళకి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంటే ఇప్పుడు జాతిరత్నాల్లో అంటాడు కదా, అరే ఇక్కడ ఎవడన్నా అర్జెంటుగా ఫోన్ చేస్తే బాగుండు, అదే తాజ్ బంజారాలో ఉన్నా అని. ఇప్పుడు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో బద్మాషుల్లో సో నేను దసపల్లలో ఉన్నాను అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఇలాగే ధైర్యంగా ఉండండి. అంటే మీ గట్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అంటే డైరెక్షన్ చేయడం కాదండి, దానికి ప్రొడ్యూసింగ్ చేసి ఈరోజు ప్రతి ఊరికి ఇది అంటే ఎలాగైనా వెళ్ళాలి. ప్రమోషన్ చేయడం అంత ఈజీ కాదు, ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రమోషన్ ఈ రోజుల్లో చాలా ఖర్చు వస్తుంది, అంత ఈజీగా లేదు. సో అతనికి ఉన్న పరిధిలో ఎంతో కొంత ఎలాగైనా రీచ్ అవ్వాలని చాలా తాపత్రయపడుతున్నారు. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి మా సినిమాని. బద్మాషుల మూవీ June 6th చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కంటెంట్ ఉన్న సినిమా అండి ఇది. మేము ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మేము 4 షోలు అంటే మేము వేసుకొని చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా వెళ్తుంది సార్. ఎక్కడ కూడా నెగిటివ్ పాయింట్ కానీ పోస్టర్ దగ్గర నుంచి అండ్ టైటిల్ దగ్గర నుంచి, బద్మాషులు అండ్ టైటిల్ దగ్గర నుంచి టీజర్ ట్రైలర్ వరకు సో చాలా రెస్పాన్స్ వస్తుంది.
అలాగే మాకు టీజర్లో కూడా చాలా మన రాగమయూర్ అని వచ్చారు, అండ్ అలాగే మన రచరవన్ వచ్చారు, అభయ్ అన్న వచ్చాడు, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తుంటే, అంటే వాళ్ళు కూడా ఈవెన్ రాగమయూర్ అన్న అండ్ అభయ్ అన్న అంటే పెళ్లి చూపుల నుంచి రావడం అందరూ మాకు ఎంకరేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మల్లిగ్రామ్ సార్ అయితే ఫస్ట్ సాంగ్ నుంచే మాకు ఇంకా బూస్టప్ వచ్చింది. అలాగే మనకు సాగర్ కే చంద్ర గారు, నవీన్ చంద్ర అన్న, ప్రియదర్శి అన్న అండ్ మా బలగం విన్న అందరూ ఒక్కొక్కరు స్పోర్ట్ ఇస్తూ, అంటే మాకు చెయ్యండి, మంచి కంటెంట్ ఉంది, మీరు ప్రమోషన్ చేసుకోండి, మీరు మంచి సినిమాని ఇలాగే తీయండి అని చెప్పి సో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చండి. ఇది ఎక్కడ మీకు అంటే బూతులు కానీ వల్గారిటీ కానీ ఒక చిన్న అడల్ట్ కంటెంట్ కానీ ఏది ఉండదు. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబం అంతా వెళ్తే చాలా కడుపుబ్బ నవ్వి బయటకు వస్తారు. అరే బద్మాషులు నిజంగా మన ఊర్లో అంటే మనం అనుకుంటాం కదా, అరే నా ఫ్రెండ్ గాడు ఇలాగే ఉంటాడు, లేకపోతే నాకు మా దోస్తి మా తాతో బాబాయో ఏదో మామ మనకి ఇలాగే ఉంటారు, మన ఊర్లో కథలాగా ఉంటుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మిమ్మల్ని నవ్విస్తుంది. మీకు ఒక మెసేజ్ కూడా ఉంది, అంటే మనం ఏదో సినిమా అంటే అన్ని రకాలుగా తీసుకుంటారు కదా, సో అలాగే ప్రతిదీ ఇందులో ఉందండి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంటుందండి. June 6th మీరు థియేటర్లోనే చూడండి. ఎస్పెషల్లీ థియేటర్ కోసమే చాలా వర్క్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కేర్ తీసుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఇప్పుడు మనకు అంటే చాలామంది ఓటీటీ కంటెంట్లో వస్తే బాగుంటుంది అని చాలా రకరకాలుగా వింటుంటాం కొన్ని సినిమాలు వస్తుంటే, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్గా ఇది మనకు మంచిగా ఆడుతుంది, మనకు చూస్తారు, నవ్వుతారు, ఒక్కొక్కరు ఆ ఎంజాయ్మెంట్ మిస్ అవుతారు, లాట్ ఆఫ్ ఫన్ మిస్ అవుతుంది అని చెప్పి సో డైరెక్టర్ గారికి మాకు ప్రొడ్యూసర్గా చాలా కష్టపడి ఈ సినిమా చేశామండి. థ్యాంక్ యూ అండి. అలాగే స్రవంతి గారు నిజంగా ఒక చిన్న అడగగానే ఒక పోస్ట్ చేయండి అన్నా కానీ మా గురించి ఒక పోస్ట్ పెట్టారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా రెస్పాన్స్ వస్తుంది. సో దానికి కూడా ఒక 7-8,000 లైక్స్ వచ్చాయి, 180,000 వ్యూస్ కూడా వచ్చాయి. అంటే మాకు రీచ్ వస్తుంది అని చెప్పేసి మాకు ఒక సపోర్ట్ కావాలి. మేము ఈరోజు చిన్న సినిమా కావచ్చండి, కానీ ఒక పెద్ద విజయం వస్తుందని ఆశిస్తున్నాము. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. June 6th మీరు కనుక టికెట్ పెట్టి మీరు సినిమాకి వెళ్తే కనుక హ్యాపీగా అదే నేను అరే ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టామనుకోండి, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వచ్చేమో అని మీకు అనిపిస్తుంది. అంత నమ్మకం ఉంది మా సినిమా మీద. సో మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విద్యా. కొడుకులాగే నన్ను యాక్సెప్ట్ చేశారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా అన్న మల్లేశం అన్న. మా అన్న వెళ్ళి జాయిన్ గా అని చెప్పాను. థ్యాంక్ యూ అన్న, నీ సపోర్ట్ ఎప్పుడు అట్లనే ఉండాలి. నేను తీసిన సినిమా హిట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ మీ సపోర్ట్ నాకు త్రూ అవుట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడండి, బాలకృష్ణ అని, వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. నేను ఒక బద్మాషిని అయితే ఇంకొక బద్మాషి వాడు. నేను బీటెక్ నుంచే కథలు రాయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడే వాడు అరే నీవు స్టోరీలు బాగా రాస్తావు కదా, పోయి రాజమౌళి గారికి నీ కథ ఇచ్చేసి ఆయన ఓన్ కథలు తీసుకొని డైరెక్షన్ చేస్తాడని కామెంట్ చేసేవాడు. సో వానికి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి బయటికి తీసుకొచ్చి నవ్విపియాలి అనే ఒక టార్గెట్తో తీసిన సినిమా అండి. 2 గంటలు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే స్టాచ్యుటరీ వార్నింగ్ ఉంటుంది కదా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ది, అక్కడి నుంచే మా సినిమా స్టార్ట్ అవుతుంది ఫన్ వేలో. సో త్రూ అవుట్ 2 hours వరకు ఫన్ రైడ్లోనే వెళ్తుంటుంది. ఆ ఫన్ చెప్తూనే నేను కొత్త రకమైన ఒక మెసేజ్ చెప్పడానికి ట్రై చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది వీనికి కాన్ఫిడెంట్ ఏందో. చిన్న ఎమోషనల్ ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ ఫిలిం అమ్మ నాన్న ముందరున్నారు, అన్న ముందర అన్న ఒక ఎమోషనల్ ఫీల్ అయినా. చాలా బాగా వచ్చింది. నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నా. June 6th రోజున మీకు కూడా తెలుస్తుంది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా వాళ్ళకి మన సినిమాలో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మా టీజర్ మా ట్రైలర్ మీరు
టైం ఉంటే చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు కూడా ఉంటే జస్ట్ ప్రమోట్ చేయండి మా సినిమా. ఒక ట్వీట్ పెట్టండి, ఒక పోస్ట్ పెట్టండి. మా లాంటి చిన్న సినిమాలకు చాలా బూస్ట్ ఉంటుంది. ఇలాంటి చిన్న సినిమాలు చాలా వస్తాయి. నాది ఒక మొదటి ప్రయత్నంగా చేసిన ఈ ప్రయత్నాన్ని చివరి ప్రయత్నం దాకా చేయొద్దు. మన సినిమాలు మనమే బతికించుకోవాలండి. ఆ ప్రెస్ వాళ్ళు కూడా మీరు మా సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్ళి June 6th రోజు జనాలను థియేటర్ దాకా తీసుకొస్తారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నం అంతా June 6th రోజు మార్నింగ్ షో వరకే అండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. అంత నమ్మకం ఉంది మా సినిమా మీద. మాకు చాలా బాగా వచ్చింది. ఇవాళ ఇవాళ ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ డే. అనుకోకుండా తెలంగాణ ఫార్మేషన్ డే ఇవాళ. అండ్ నాకెందుకో ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. ఇవాళ మధ్యాహ్నమే నాకు హ్యాడ్ ది ఆనర్ ఆఫ్ ఫెలిసిటేషన్ గవర్నర్ రాజ్భవన్. తెలంగాణలో చాలామంది ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేసినారో అని నా పేరు చెప్పి రావడం ఇవాళ ఫెలిసిటేషన్ అయింది. సో అది అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు వర్తా కాదా నాకే డౌట్ వస్తుంది. ఫస్ట్ క్రిటిక్ లోపలే ఉంటాడు. నాకు అది ఎంజాయ్ కూడా చేయలేను ఎప్పుడు. సో ఎవడైనా పొగిడినా కానీ నాకు అది అర్థం కూడా కాదు. సో ఆ ఇవాళ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకో నాన్న గుర్తొచ్చిండి ఇవాళ. నాన్న కూడా తెలంగాణ మూవ్మెంట్కి కొంచెము హీ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అనమాట. అక్కడ కూడా అదే చెప్తుండే. సో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అందరు ఆ టైంలో ర్యాలీ అప్ చేసేటప్పుడు వాళ్ళ స్పీచ్లు రాయడము, ఇంటికి పోయినప్పుడల్లా ఆయనను చూస్తుండే. ఆయన వచ్చేసి నాకేమో అర్థం కాదు ఉద్యమం దేనికోసం ఎందుకు, భాషనే కదా దాంట్లో ఏమున్నది, నాకు అంత పాలిటిక్స్ గురించి అంత ఐడియా అవగాహన లేదు. సో ఆ టైంలో నేను పోయినప్పుడల్లా నాన్న ఇట్లా పైన కింద చూసి ఈడో వేస్ట్ నా కొడుకు అన్నట్టే చూసేట్టున్నాను. అప్పుడు నన్ను తిట్టే పదం బద్మాషే. వీడు అసలు ఏం చేస్తాడో ఏమో, ఏమేం చేయరా ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి, తెలంగాణ మూవ్మెంట్కి ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి అంటే నాకు అసలు అవ్వకపోతుండే. అండ్ క్రిషాంక్ మన్నే ఆ టైంలో OUGAC ప్రెసిడెంట్, ఆయన వచ్చి కూర్చొని డిస్కషన్స్ అవన్నీ అవుతున్నప్పుడు నేను అసలు ఈయనకి మంచి కొడుకులాగా ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని అనుకునేటువంటి గివప్ చేసేసిన ఆఖరికి. ఎందుకంటే నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, ఈయనకేమో నచ్చదు. నాన్న తెలంగాణ ఫార్మేషన్ అయింది. అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు రాసేటప్పుడు ఏమైందంటే చాలా ఆల్రెడీ ఆయన హార్ట్ కొంచెం ఇష్యూ ఉండే. సో దగ్గుతుండే, కాళ్ళు వాసిపోయినాయి. సో డాక్టర్స్ వచ్చి ఇన్నే కొన్ని నెలలు అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో నేను రాత్రిపూట స్క్రిప్ట్ పెట్టుకొని రాసేటోడిని. దర్శివి డైలాగ్స్ రాసేటోడిని, రీతుది విజయ్ది కామెడీ రామ్ రాస్తున్నా. ఇంట్లో ఏమో వేరే సిచ్యువేషన్. రాత్రిపూట భయమేది, ఎందుకంటే అప్పులు ఉండేది, సొంత ఇల్లు కాదు, ఫైనాన్షియల్ టెన్షన్ చాలా నడుస్తుండే. ఇక్కడేమో రొమాంటిక్ కామెడీ టేబుల్ మీద రాస్తున్నా. ఒక డైలాగ్ ఉన్నది దర్శిది, నా సావు నేను చస్తా అని చెప్పేసి. అది రాసేటప్పుడు ఏంది అంటే హ్యూమర్ వస్తలేదు, ఎందుకంటే నాన్న డాక్టర్స్ చెప్పేసినారు ఎనీ టైం ఏమైనా అవ్వచ్చు. సో ఈ డైలాగులు రాసేటప్పుడు రాత్రిపూట భయం వేసేది. భయంని కొంచెం తగ్గించాలంటే నాన్న ఉన్నాడా లేడా, కర్టెన్ ఇట్లా తీసి ఫోన్ తీసి లైట్ ఆన్ చేస్తే ఆయన పొట్ట ఇట్లా పైన కింద కదులుతుంటే ఊపిరి తీసుకొని పెళ్లి చూపులు కొంచెం కొంచెంగా రాశారు.